నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని హాకా రైతు సేవా కేంద్రం వద్ద సకాలంలో యూరియా అందడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్లో అవకతవకలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. సకాలంలో పంట పొలాలకు యూరియా వేయకపోతే దిగుబడి తగ్గి పంట నష్టం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. మళ్ళీ చేస్తా ఇది ఏమైతుందంటే भाई बकरी गाले న్యాయం చేయాలని రద్దు చేయాలి స్టేట్లందరూ కుమ్మకైతుండ్రు రద్దు చేయాలి. నా పేరు పాట్లావతి రామ్జా, నా ఐనూరు దుబ్బతండ. యూరియా కోసం రోజు బుకింగ్ చూస్తూనే ఉంటాం. దానికి బుకింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ 8 గంటలకు వచ్చినాం. అయితే 11:30కు ఇక్కడ బుక్ అవుతుందని చెప్తే ఇక్కడ షాప్లో ఉన్నాం. షాప్లో ఉన్న ఈయనే 20 మంది 30 మంది ఉన్నా కానీ ఆయన ఆన్ చేసిన సెకండ్లనే మొత్తం బుక్ అయిపోయినాయి అంటున్నారు. అందుకోసం యూరియా వల్ల చాలా నష్టపోతున్నారు రైతులు. దీనికి గవర్నమెంట్ కూడా కొంచెం పట్టించుకొని రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాను. సింగారం గ్రామము. ఈరోజు నేను పిఎస్సిఎస్ కాడికి పోతే హాకాలో ఇక్కడికి లోడ్ వస్తుంది అని చెప్పారు. 270 రూపాయల బస్తాలు అది తెలుసుకొని ఇక్కడికి వచ్చినాం. ఈయనే ఉన్నాం, గంటల 2 గంటల సేపు ఈయనే ఉన్నాం, ఆన్లైన్లో ఉన్నాం. మేము ఇది యాప్ కూడా ఫర్టిలైజర్ యాప్ కూడా ఆన్లైన్లో చూసుకుంటూనే ఉన్నా. నేను చూసుకుంటా ఉంటేనే కూడా 11:30 నిమిషాలకు వస్తుంది. అంటే 11:30 నిమిషాలకు నేను ఆన్లైన్ ఉంటే ఆడ ఒక బస్సు కూడా నాకు చూపెట్టలేదు. అప్పుడే 2-3 సెకండ్లు బస్తాలు అయిపోయినాయి అంటారు. దీనిని అధికారులు దృష్టిలో ఉంచుకొని కొందరికేమో ఆన్లైన్లో చూస్తున్న ఒక్కొక్కరు 30-40 బస్తాలు మళ్ళీ వాళ్ళు మళ్ళీ పేర్లు చదివితే ఆ పేర్లు ఎవరంటే ఈ స్టేట్ల పేర్లే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి ఏమైనా కుమ్మకైతుర్రా ఏందో తెలియదు. దీని అధికారులు స్పందించి ఇన్ టైంలో రైతులకు యూరియా బస్తాలు అందించాలని ఈ మీడియా ద్వారా మేము అధికారులకు తెలియచేయడం అనేది జరుగుతుంది. నేను వ్యవసాయ రైతుని. ఇవాళకి 10 రోజుల నుంచి యూరియా కోసం రోజు తిరుగుతూ ఉన్నాను. అయితే ప్రతిరోజు ఏ షాప్లోనో ఒక షాప్లో వస్తుంది కానీ వాళ్ళు ఆ షాప్కి వెళ్ళి కరెక్ట్ టైంకు 1 సెకండ్లోనే బ్యాగులు అయిపోతున్నాయి. అక్కడ ఏం చూపిస్తుందో ఏందో ఆ గోల్మాల్ ఏందో కానీ తెలుస్తలేదు. కానీ 1 సెకండ్లోనే అయిపోయిందంటూ యాక్చువల్గా కొంతవరకు మాకు తెలిసింది ఏంటంటే రాత్రి పూట కుమ్మక్కై అమ్మాలి చెప్పిన విషయం కూడా మాకు చెప్పింది ఏంటంటే రాత్రి పూట మేమే లోడ్లు దింపినాం కొందరు దళారులకు అనేసి చెప్పిండు. అది తెలిసింది మాకు. కాబట్టి దీంట్లో ఏదో మోసం జరుగుతూ ఉంది. యూరియా సప్లైలో స్టేట్లు అందరూ కుమ్మకైతుండ్రు. గవర్నమెంట్ పిఎస్సిఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా అవకతవకలు చేస్తూ ఉన్నారు. దానిపైన అధికారులు స్పందించి ఈ రైతులకు న్యాయం చేసి సకాలంలో యూరియా అందించాలనేసి రైతుల డిమాండు. మీరు ఏం చేసినా ఈ పంటకు యూరియా అందించకుంటే రైతులు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికే అంత ఎర్ర తెగులు వచ్చి యూరియా లేక చాలా నష్టపోతారు. ఇది రైతులు
చాలా ఇబ్బంది పడుతుండ్రు. దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా అయితే న్యాయం చేయగలుగుతారు రైతులకు అనేసి ఆలోచన చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను.